స్ట్రైట్గా కొన్ని విషయాల్ని మీ దృష్టికి తీసుకొస్తాను ఒక 5-10 నిమిషాల్లో. ఇందాక మన లాయర్ కిషోర్ గారు మాట్లాడిన, ప్రొఫెసర్ కాశం గారు మాట్లాడిన వాళ్ళ మాటల సారాంశంలో మనకు చెప్పిన మాట ఒకటి, అది ప్రధానమైంది. భారత రాజ్యాంగానికి ప్రమాదం వస్తుంది, ఆ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఈరోజు మన ముందుకొచ్చింది అని. భారత రాజ్యాంగానికి ప్రమాదం వస్తుంది, ఆ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఈరోజు మన ముందుంది అని చెప్పడం జరిగింది. రేపు తర్వాత మాట్లాడే విజయ్ కుమార్ అన్న కూడా అదే మాట్లాడతాడు. మీ అందరికీ నేను సూటిగా చెప్పదలుచుకున్న విషయం, ఈరోజు ఈ దేశంలో భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న కులాలు దేశం భారతదేశం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి ప్రాతిపదికన ఈ దేశంలో ప్రజలు నివసిస్తూ ఉన్నారు. అయితే ఈ దేశంలో నివసిస్తున్న ప్రజలకి ఈరోజు వస్తున్న ప్రమాదం, కానీ దేశంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి గల కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట అంటాడు, గతాన్ని స్మరించిన వాడు భవిష్యత్తు నిర్మించలేడు అని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గతాన్ని స్మరించిన వాడు భవిష్యత్తు నిర్మించలేడని చెప్పిన ఒక మాట అంటాడు. కారణం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుభవించినటువంటి అంటరానితనం, అస్పృశ్యత, అవమానాలన్నీ నా తర్వాత తరాలు పడకూడదు అని చెప్పని అంబేద్కర్ గారు ఆయన ఆలోచించాడు గనక ఆయన ఈ దేశంలో ఎవరూ చదవనంత గొప్ప చదువుని చదివాడు, గొప్ప చదువుని అధ్యయనం చేశాడు. అయితే ఈ దేశంలో కులం పోవాలని కోరుకున్నాడు, కుల నిర్మూలన జరగాలని కోరుకున్నాడు. కానీ ఆ కుల నిర్మూలన జరగడానికి అవకాశం లేదని చెప్పని గ్రహించిన ఆయన ఈ దేశంలో ఉండబడినటువంటి నా నిమ్న వర్గాల ప్రజలకి, ఈ దేశంలో ఉండబడినటువంటి నా అంటతనాని వర్గాల ప్రజలకి, ఈ దేశంలో ఉండబడినటువంటి పీడిత తాడిత వర్గాల ప్రజలకి నేను ఏ విధంగా సాయపడగలగాలి అనే ఆలోచన చేస్తున్న సందర్భంలో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఒక రాజ్యాంగబద్ధంగా, ఈ రకం ప్రణాళికబద్ధంగా ఈ దేశాన్ని పరిపాలించుకోవాల్సిన అవసరం ఉందనుకున్నప్పుడు ఈ దేశంలో అంత చదువు చదివినటువంటి వాళ్ళు ఎక్కడా లేరు. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మహాత్మా లాంటి వాళ్ళు, చాచా లాంటి వాళ్ళు ఈ దేశాన్ని ఎలా పరిపాలించాలని చెప్పి పక్క దేశాలకు తిరిగి ఒక భారత రాజ్యాంగం కావాలని చెప్పి తిరుగుతున్న సందర్భంలో ఆ పక్క దేశాలు చెప్పిన స్పష్టంగా, అయ్యా మీరు మా దేశానికి వచ్చి మేధావుల కోసం వెతుకుతా ఉన్నారు, మీ దేశంలోనే ప్రపంచ మేధావైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన మీకు భారత రాజ్యాంగాన్ని ఇస్తాడు అని చెప్పని చెప్పిన సందర్భంలో ఆనాడు ఉండబడిన వాళ్ళు అంబేద్కర్ దగ్గరకు వచ్చారు. ఒకనాడు అంబేద్కర్, ఇందాక చెప్పాను, గతాన్ని స్మరించిన వాడు భవిష్యత్తు నిర్మించలేడని సంపూర్ణంగా నమ్మినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ తన పడిన ఇబ్బందులు ఈ దేశంలో పడకూడదని చెప్పని రాజ్యాంగం రాసే హక్కు వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగంలో ఆయన ఏదైతే కుల నిర్మూలన కావాలని కోరుకున్నాడో ఆ కుల నిర్మూలన కావాలని కోరుకోబడిన అంశాల మొత్తాన్ని కూడా రాజ్యాంగంలో పొందుపరిచాడు. వాటన్నిటిలో ప్రధానమైంది మనం ఒక్కసారి చూసుకుంటే ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు చూసుకుంటే అందులో మనకి సమానత్వ హక్కునిచ్చాడు, భావ ప్రకటన స్వేచ్ఛనిచ్చాడు, మత స్వేచ్ఛనిచ్చాడు, ఓటు హక్కునిచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే అనేక హక్కులని మనకు కల్పించాడు. మొన్నటి వరకు పెట్టుబడిదారుల దగ్గర, భూస్వాముల దగ్గర ఉండబడినటువంటి ఓటు హక్కుని ఈ దళితుడికి ఇచ్చాడు, నిమ్న వర్గాలకు ఇచ్చాడు. ఇది చూసినటువంటి వాళ్ళు ఈ దేశం స్వాతంత్రం 47లో వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాదాపు 2 సంవత్సరాల 11 నెలల పాటు శ్రమించి భారత రాజ్యాంగాన్ని రచించి ఈ పాలకులకు ఇచ్చిన తర్వాత పాలకులు దాన్ని చూసుకున్నారు. ఎప్పటికీ అది జరిగింది అనుకుంటే 1950 జనవరి 26న సంపూర్ణ గణతంత్రంగా మారిన విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఎప్పుడైతే సంపూర్ణమైన గణతంత్రం వచ్చిందో భారత రాజ్యాంగాన్ని అధ్యయనం చేయబడినటువంటి పాలకులకి ఒక ఆలోచన వచ్చింది, అరే ఈ రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు ఇచ్చాడు, భావ ప్రకటన స్వేచ్ఛనిచ్చాడు, సమానత్వ హక్కునిచ్చాడు, మత స్వేచ్ఛనిచ్చాడు, ఇన్ని హక్కులు ఇచ్చినటువంటి ఈ దేశంలో ఉండబడిన ప్రజలు నిమ్న వర్గాలని మన చేతుల్లో లేకుండా పోతారేమోనని చెప్పని ఆలోచించడంతో పాటు ఇందాక మన వాళ్ళు చెప్పిన విధంగా ఈ దేశంలో దళితులకు ప్రత్యేక రిజర్వేషన్, ప్రత్యేకమైన నియోజకవర్గాలు కావాలని చెప్పిన అంబేద్కర్ కొట్లాడితే కాదు అని చెప్పిన అంబేద్కర్ అందరు వ్యతిరేకించిన సందర్భంలో ఆయన ఆ రోజు ఒక్కడికి వెనక్కి వచ్చి ప్రత్యేక నియోజకవర్గాలు లేకుండా నా జాతులు చదువుకోవాలి, నా జాతులు విద్యా ఉద్యోగ రంగాల్లో ముందుకు రావాలని చెప్పి మనకు 15% రిజర్వేషన్లు ఇచ్చాడు. ఆ 15% రిజర్వేషన్లు ఇన్ని హక్కులు కల్పించిన తర్వాత
పాలక వర్గాల గుండెల్లో గుణపొందిగినట్టు అయిపోయింది. ఆనాడు ఉండబడిన పాలక వర్గాలు ఆలోచించాయి, ఇన్ని హక్కులు దళితులకు ఉంటే దళిత సమాజం మనల్ని ఎలా లెక్క చేస్తుంది, ఈ దళిత సమాజం మనల్ని ఎలా గౌరవిస్తుందని చెప్పని ఆలోచించిన వాళ్ళు ఏ విధంగా ఈ సమాజంలో ఉండబడిన హక్కుల్ని కాలరాయాలని చెప్పని కుట్ర 1950లోనే మొదలైంది. 1950 జనవరి 26న మన గణతంత్రం వస్తే 1950 ఆగస్టు 10వ తారీఖున ఈ రోజు ఎస్సీలు దళితులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందని చెప్పినటువంటి ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని తీసుకొచ్చి రాష్ట్రపతి పేరు మీద సమాజం ముందు పెట్టింది. దాని అర్థం మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ సమాజంలో ఉండబడిన దళితులకి ఎస్సీ రిజర్వేషన్ ని తగ్గించే కుట్ర అన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. అయితే ఆ ఆర్డర్ వచ్చిన తర్వాత అసలు ఈ దేశంలో ఏం కమిషన్ పడలేదా, ఈ దేశంలో ఏమి ముందుకు నడవలేదా అనుకుంటే ఆర్డర్ వచ్చిన తర్వాత 1950లో ఆర్డర్ వస్తే 1953లోనే కాగా కలేస్కర్ కమిషన్ పడింది. 1953లోనే కాగా కలేస్కర్ కమిషన్ పడింది. ఆ కమిషన్ అధ్యయనం చేసింది. ఆ అధ్యయనం చేసి చాలా స్పష్టంగా చెప్పింది, మతం మారినంత మాత్రాన సమాజంలో ఉండబడినటువంటి దళితుల స్థితిగతుల్లో దళితుల బతుకుల్లో మార్పు రాలేదు కనుక వాళ్ళకి ఎస్సీ హోదా ఉండాల్సిందే అని చెప్పని కాగా కలేస్కర్ అభిప్రాయపడింది. ఆ తర్వాత 1965లో పిల్లై కమిటీ పడింది. 1965లో పిల్లై కమిటీ పడింది. ఆ పిల్లై కమిటీ కూడా ఇదే స్పష్టంగా చెప్పింది, దళితుల సామాజిక హోదాలో మార్పు రాలేదు మతం మారినంత మాత్రానా అని చెప్పింది. ఆ తర్వాత ఈ రోజు ఉండబడినటువంటి రంగనాథ్ మిశ్రా కమిషన్ పడింది. ఆనాడు రంగనాథ్ మిశ్రా కమిషన్ వేసింది యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ రంగనాథ్ మిశ్రా కమిషన్ వేస్తే రంగనాథ్ మిశ్రా కమిషన్ దేశవ్యాప్తంగా తిరిగి తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది. 2007 నాటికి ఏం చెప్పింది? రంగనాథ్ మిశ్రా కమిషన్ స్పష్టంగా చెప్పింది, ఈ రోజు ఈ దేశంలో దళితులు క్రైస్తవ మతంలోకి మారినా వాళ్ళకి అంటరానితనం అస్పృశ్యత అలాగే ఉంది కనుక వాళ్ళకి ఎస్సీ హోదా వర్తించాల్సిందే అని చెప్పని రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పింది. అదేవిధంగా సచార్ కమిటీ చెప్పింది, దేశ్ముఖ్ కమిటీ పెట్టింది. దాదాపు 6 కమిటీలు ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు 6 కమిటీలు పడితే 6 కమిటీలు మొత్తం కూడా ఈ దేశంలో ఉండబడినటువంటి దళితులు మతం మారినంత మాత్రాన వాళ్ళ సామాజిక హోదా పోలేదు, వాళ్ళ అంటరాంతన అస్పృశ్యతను అనుభవిస్తున్నారని చెప్పని స్పష్టంగా చెప్పిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అదే క్రమంలో మరి రంగనాథ్ మిశ్రా కాంగ్రెస్ గవర్నమెంట్ వేసింది, రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పింది. మరి రంగనాథ్ కమిషన్ స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి పాలక ప్రభుత్వం, ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మరొక కమిషన్ వేసింది, కేజీ బాలకృష్ణన్ కమిషన్. కేజీ బాలకృష్ణన్ కమిషన్ వేస్తే ఏం చెప్పింది? రంగనాథ్ మిశ్రా వేసిన కమిషన్ అది బుట్ట దాఖలైంది, అది చెత్తతో సమానం, చెత్తబుట్టలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పని స్పష్టంగా చెప్తూ దాన్ని బుట్ట దాఖలు చేసే ప్రయత్నం చేసింది. మరి ఈ రోజు వేసినటువంటి కేజీ బాలకృష్ణన్ కమిషన్ నివేదిక రాలా. కేజీ బాలకృష్ణన్ కమిషన్ అధ్యయనం జరుగుతూనే ఉంది. మరి అధ్యయనం జరుగుతున్నప్పుడే ఈ సుప్రీంకోర్టు తీర్పు రావడం వెనక కుట్రేందో నా క్రైస్తవ సమాజం అర్థం చేసుకోవాల్సిందిగా సవినయంగా కోరుతా ఉన్నాం. కేజీ బాలకృష్ణన్ కమిషన్ రాకముందే ఈ రోజు ఆ కుట్రకి తెరదీసే విధంగా ఎవరు ముందుకొచ్చారో మీరు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎవరు ముందుకొచ్చారంటే స్పష్టంగా నేనైతే ముసుగులో గుద్దులాటలేదు, సూటిగా చెప్పదలుచుకున్నాను. ఈ దేశంలో ఈ రోజు ఒకనాడు ఈ దేశాన్ని కాంగ్రెస్ పరిపాలించింది. కాంగ్రెస్ పరిపాలించే క్రమంలో భారతదేశ జెండాను చూద్దాం మనం ఒకసారి. ఆ భారతదేశ జెండాలో కాషాయం ఉంటుంది, అది హిందుత్వానికి గుర్తు. తెలుపు ఉంటుంది, అది క్రైస్తవ్యానికి గుర్తు. ఆకుపచ్చ ఉంటుంది, అది ముస్లిం గుర్తు. అంటే భారతదేశ జెండాలో మనం గౌరవించే జాతీయ జెండాలో ఏం కనపడతా ఉంది? ఈ దేశంలో ముస్లింలు ఉన్నారు, ఈ దేశంలో క్రైస్తవులు ఉన్నారు, ఈ దేశంలో హిందువులు ఉన్నారు, ఈ దేశంలో జైనులు ఉన్నారు, ఈ దేశంలో సిక్కులు ఉన్నారు, అనేక మతాలున్నా అనేక కులాలు ఉన్నప్పటికీ ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉండబడిన దేశంగా, ఒక సార్వభౌమాధికారాన్ని నిర్మించిన దేశంగా ఉంది కనుక దానిని గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పని భారతదేశం కనపడుతుంది.